ఈ ప్రారంభోత్సవంలో వారిని కూడా ముందుకొచ్చి ఉండాల్సిందిగా కోరుతున్నాం. వారితో పాటుగా ఈ కన్స్ట్రక్షన్ కమిటీకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి శ్రీ SNSR శేఖర్ గారు కూడా अष्टलक्ष्मी स्तुते भवेत् सच्चिदानन्दपूर्णत्वम् अष्टलक्ष्मी स्तुते भवेत्। దసరా నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మైసూరులో జరగాల్సిన కార్యక్రమం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ జరిపించడం స్వామివారు తీసుకున్న ఒక గొప్ప నిర్ణయం. ఈ నిర్ణయం ప్రజలందరూ కూడా ప్రయోజనకారిగా ఉండాలని భావిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. దసరా నవరాత్రి ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి గారు తెలంగాణ రాష్ట్రంలో వారు పాదము మోపి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అని వారు ఆశీర్వదించడానికి తెలంగాణ రాష్ట్రానికి విచ్చేసినందుకు రాష్ట్ర ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రారంభించుకొని ఈ రాష్ట్రం దేశం ప్రజలు సుఖ సంపదలతో ఉండాలి, పాడి పంటలతో వర్ధిల్లాలి, ఎక్కడ ఏ కష్టం ఏ ఇబ్బంది వచ్చినా ఈ ప్రార్థనాలయానికి వచ్చి ఇక్కడ కూర్చుంటే ఇక్కడ ధ్యానంలో నిమగ్నమైతే వారికి తప్పకుండా ఆమె చెప్పిన ఆహారాలన్నీ కూడా ఎక్కువగా ఆకుకూరలు తినండి. ఎక్కువ కూరగాయల్లో ఉండే శక్తి, ఎనర్జీ, ప్రోటీన్ శాకాహారంలో ఉండేటువంటి శక్తి, ప్రోటీన్ వేరే ఆహారాలు లేవని చెప్పచ్చు. అన్నం కూడా అంతే ఎక్కువ అన్నం తీసుకోకుండా మనం పొట్టు మిశ్రితమైనటువంటి అన్నం తినండి. అంటే పాలిష్ లేనటువంటిది పెద్ద బియ్యం బాగా పాలిష్ పెట్టి తినద్దండి. ఇమ్మీడియట్గా షుగర్ వచ్చేస్తుంది. లేని వాడికి, ఉండిన వాడికి ఎక్కుతుంది. ఏం బయట తింటే అదే పెడతారు, ఏం చేస్తాం మనం, తినక తప్పదు. అందుకని దానికి ఎక్కువ